నేను వీడియో పెట్టలేదు కదండి. ఎందుకు పెట్టలేదంటే నేను నా ఊరు వెళ్ళవలసి వచ్చింది. మా అబ్బాయి నేను వైజాగ్ వెళ్ళాం. అది కూడా దేనికంటే బట్టలు తీసుకురావడానికి వెళ్ళామండి. ఈరోజు మరి వీడియో పెడుతున్నాను. ఈరోజు మా వంట ఏంటో చూపిస్తానండి. ఈరోజు పప్పుచారు చికెన్ కర్రీ చేస్తున్నానండి. పప్పుచారుకి కావాల్సినవి ఇవ్వండి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయలు, బెండకాయలు, టమాటాలు, ఇదిగోండి పెద్ద వంకాయ కూడా వేస్తానని చూపిస్తాను. ఇదిగోండి చింతపండు నానేసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఉడికించాలన్నమాట అండి. స్టవ్ వెలిగించి పప్పు కూడా ఉడికిందని ఇంకో పక్కన పెట్టుకున్నాను. పప్పు కూడా కందిపప్పు పక్కన పెట్టుకున్నాను. వాటర్ వేసి ఇవన్నీ ఉడికించేస్తానండి. ఇంట్లో కొంచెం పసుపు వేద్దామండి. ఇవన్నీ వేసి ఇవి పైకి షిఫ్ట్ చేసేస్తానండి. ఇవి ఇలాగా ఉడుకుతాయి పక్కన. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బెండకాయలు, ఆనపకాయలు ఇవన్నీ కూడా వేసేసి ఇది ఉడకాలన్నమాట. పక్క స్టవ్కి షిఫ్ట్ చేసేస్తానండి. ఇది ఉడికిలోకి గిన్నె పెట్టానండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తాను. రెండు ఒక్కలున్నర వేసానండి. ఈ ముక్కలు ఉడితే కదండి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టుని, ఒక స్పూను ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసాను. కలిపేసుకున్నామండి. ఇవి బాగా ఉడికిపోయాక అప్పుడు పప్పు వేసుకుని చింతపండు పులుసు వేసుకుందామండి. మరి మేమైతే ఎలా పెట్టుకుంటాం, మీరు ఎలా పెట్టుకుంటారో. టమాటా ముక్కలు ఇదిగోండి. ఆయిల్ కాగింది కదండి. పసుపు కూడా వేసుకున్నాము. ఇంకా మగ్గడానికి కొంచెం సాల్ట్ తర్వాత చూసేసి ఈ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు మీరు ఏం వేసుకుంటారు లేదు కానీ నేను ఒక బంగాళదుంప కూడా వేస్తానండి. అప్పుడప్పుడు బంగాళదుంపలు ముక్కలు కోసి వేస్తున్నానండి. ఎందుకంటే ముందు నల్లగా అయిపోతాయి కదండి. కొంచెం మరిగిన తర్వాత నీళ్ళు కొంచెం మరిగి చూడండి పొగలు వస్తున్నాయి కదండి. ఇవి కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు పప్పు వేసి చింతపండు పులుపు వేస్తే అప్పుడు మరగ మరుగుతుంది. కానీ ఇందులో నేను ఒక టమాటా కూడా వేస్తానండి. ఒకసారి మూత తీసి చూసుకుంటున్నామండి. ఇంకో మగ్గింది కదండి ఆల్మోస్ట్. ఒక టమాటా కోసుకున్నానండి. టమాటా మగ్గుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. కాసేపు కలిపి మళ్ళీ కాసేపు మూత పెడదాం. ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనేస్తామండి. ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. ఒకసారి ఇదిగోండి. కొంచెం బెల్లం వేస్తామండి. ఇందులోని నేను బెల్లం వేస్తున్నాను.
ఇవన్నీ మరి మొక్కలు ఉడికిపోతున్నాయి కదండి. తక్కువ వేస్తానండి. చికెన్లో కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పు వేసేస్తాను చూడండి. గిన్నె వేసి వాటర్ ఇందులో చింతపండు పులుసు ఒక మరుగుమరిగితే వేసుకున్నాను. వేసేస్తానండి చింతపండు పులుసు కూడాని. స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి. ఒక స్పూన్ ఉంది వేసేస్తాను. ఓకే, ఇది కలిపేసి కొంచెం మగ్గించి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అప్పుడు మిక్స్ చేసి ఇచ్చేయండి. కాసేపు మూత పెట్టుకున్నాం అండి. ఆయిల్ పైకి వచ్చేస్తుంది. నేను చూసుకున్నాం అండి. నూనె మరుగుతుంది కదండి. ఇందులో కొంచెం చింతపండు పులుపు ఇందాక నానబెట్టుకున్నాం కదండి. ఇలా ఇవన్నీ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా శుభ్రంగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తాం. ఇది 1/2 కేజీ చికెన్ వండామంటండి. చికెన్ వేసి శుభ్రంగా కలుపుతున్నామండి. కాసేపు మళ్ళీ ఇది కూడా మూత పెట్టుకుని ఉప్పు కారం వేసుకున్నాం. మూత పెడతాం. చింతపండు పులుపు వేసాను కదండి. ఇప్పుడు కొంచెం కారం వేసి దీన్ని మరుగుతుంది. అప్పుడు తర్వాత తాలింపు వేస్తున్నాం. పప్పుచారులో కారం తక్కువ వేసుకోవాలి కదండి. చాలు. మరిగిన తర్వాత తీసుకుని చికెన్ ఉడికిందేమో చూద్దాం. శుభ్రం చికెన్ ఉడికిందండి. ఇప్పుడు కారం వేసుకుని ఉప్పు వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ జీలకర్ర, ధనియాల పేస్ట్ కూడా వేసేస్తున్నాను కదా. మరుగుతుందండి. ఈ రెండు కూడా ఇప్పుడు ఉప్పులు అవి చూసి దీనికి తాలింపు వేసేద్దామండి. అది ఇందులో కారం అది వేసుకుందాం. కారం వేస్తాం. 2 స్పూన్లు కారం, కారం వేసి
ఈరోజు మరి సాంబారు చికెన్ ఎందుకు చేస్తున్నానంటండి, వర్షం పడిపోతుందండి బాగా. మా అబ్బాయి చల్లగా ఉంది చికెన్ తెచ్చుకుంటాను అన్నాడు. అసలు నేను ఈవేళ ఆనపకాయ వండుదాం అనుకున్నాను. సర్లే అయితే తెచ్చుకో వండుతానని. చారు అయితే వేసుకోవడం కదండి, పప్పుచారు అయితే వేసుకోవాలి ఈ వర్షానికి. అందుకు చికెన్ తెచ్చుకున్నాను అన్నమాట. పప్పుచారు పెట్టి చికెన్ కర్రీ చేస్తున్నాను. కారం వేసాను కదండి, సాల్ట్ కూడా వేసేసి ఇది సరిపడా ఉప్పు కారం వేసుకోవాలని. నాకైతే 2 స్పూన్లు కారం సాల్ట్ సరిపోయింది. కావాల్సినంత వేసుకోవచ్చండి కారాన్ని తినేవాళ్ళని బట్టి. ఇది కాసేపు మూత పెట్టి మగ్గనిస్తామండి. ఉప్పు కారం అన్నీ వేసాం కదండి, అన్నీ కలిసిపోయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం, కూర రెడీ అయిపోతుంది. మసాలా ఉంది కదండి. ఇందులోని కాళ్ళు కనపడుతున్నాయని అనుకోవచ్చండి ఎవరన్నా. మాకు 2 డాగులు ఉన్నాయండి, డాగుల కోసం వేస్తా ఉన్నమాట అండి. మా అబ్బాయి కొత్త డాగుల గురించి ఆ కాళ్ళు వేయమంటాడు అన్నమాట అండి. వాటి కోసం మీకు ఇందులోని కాళ్ళు కనపడుతున్నాయి అనొచ్చు. అది స్కిన్లెస్ వండుకుంటారు చాలామంది. మరి మాకు స్కిన్తో ఇష్టం కాబట్టి మా అబ్బాయిని స్కిన్తో తీసుకురమ్మన్నానండి. నాకు ఇష్టం అండి స్కిన్ తోటి, అందుకు స్కిన్తో తీసుకురమ్మన్నాను. తింటే 2 ముక్కలు తింటాము కానీ. ఇప్పుడు ఉప్పు చూసేసి కొంచెంసేపు మూత పెట్టేస్తానండి. సరిపోయిందండి ఉప్పు. మసాలా వేద్దామండి, కొంచెం చికెన్ మసాలా కూడా వేద్దాం. చాలండి. చికెన్ మసాలా అండి. మా అబ్బాయి కొంచెం మసాలాలు కారాలు అన్నీ ఎక్కువ తినేస్తాడండి. వేసేయమని వెనకాల చెప్తున్నారు అన్నమాట. వేసుకుందండి. ఒక 5 నిమిషాలు పోయాక కూర రెడీ అయిపోద్ది. కొంచెం ఉప్పు మళ్ళీ ఉప్పు సరిపోలేదంటాడు పిల్లలు. అన్నీ సరిపోయాయండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దింపేసుకున్నాం. యువతలతో చూసాక పప్పుచారు కూడా మరిగిపోతుంది. దీన్ని కూడా ఒకసారి ఉప్పు చూస్తానండి. పులుపు ఉప్పు అన్నీ తీపి సరిపోయండి. దీనికి తాలింపు చేద్దాం. ఇది ఒకసారి చూద్దామండి. ఆయిల్ పైకి వస్తుంది కదండి, ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసుకుని కొంచెం కస్తూరి మేతి వేసుకుందామండి టేస్ట్ కోసం. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. అయిపోయింది. ఆయిల్ వచ్చింది కదండి. కొత్తిమీర లేదు, మరి కొత్తిమీర వేస్తామంటేనే, లేకపోతే కరివేపాకు వేసుకొచ్చి ముందు నేను వేస్తాను కదండి. అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని దింపేసుకున్నాం. వేసుకున్నాం. పప్పుచారు పెడుతుంది కదండి, దీన్ని కట్టేస్తాను.
ఇంకొన్ని గిన్నె పెట్టి నూనె పోసుకున్నానండి పప్పుచారుకి. దేంట్లో పప్పుచారు తాలింపు చూపిస్తానండి. ఇంకొన్ని బిర్యానీ ఆకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నమాట. తాలింపు వేసుకొని పక్కన ఇంకొని పప్పుచారు పడుతుంది కానీ తాలింపు వేసేద్దాం. వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు, బిర్యానీ కూడా వేస్తున్నాను. ఆపలు తీసుకోండి కట్ చేసి. ఇవ్వండి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. ఇది తాలింపు. ఇంకా ఇది వేసుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. వాతావరణంలో ఉన్నప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చండి. ఇంగు లేదు అందుకు ఇంగు వేసుకోవచ్చండి. మిరియాల పొడి వేసుకోవచ్చు. క్లైమేట్ ఎలా ఉన్నప్పుడు బాగా మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. పచ్చడి మరుగుతుంది కదా ఈ పక్కన. స్టవ్ పెట్టేస్తున్నానండి. పప్పుచారు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. నాకు పప్పుచారు చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇది ఇంట్లో తినడానికి నేను రెడీ చేశాను. నా కొరకు ఇంకో పని కూడా ఉంది, రండి చూపిస్తాను. సింక్ నన్ను ఇదిగోండి సింక్ రమ్మంటుంది, దాని పని కూడా నేను చేయాలి. నెక్స్ట్ నా కోసం ఇదిగోండి ఎప్పుడు పెట్టేస్తారని చూస్తున్నది. వంటగదిలో ఒకటి పడుకుందండి, హాల్లో ఒకటి పడుకుందండి. బట్టలకి వెళ్ళానని చెప్పాను కదండి 2 డేస్లోని. మరి అది వచ్చిన తర్వాత మీకు బట్టలు కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తానండి సోమవారం. హాయ్ అండి.